వెల్కమ్ టు S99 టీవీ న్యూస్. పరకాల నియోజకవర్గంలో పత్తి పంటలను సందర్శించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు రేవంత్ రెడ్డి అన్ని మాయమాటలు చెప్పి గెలిచి మమ్మల్ని గోస పెడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేసిన రైతులు సకాలంలో యూరియా ఇవ్వక దిగుబడి రాలేదు. ఇప్పుడు దిగుబడి వచ్చిన పంట కొనుగోలు చేయడం లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్లు వచ్చేవి, నకిలీ విత్తనాలు ఆగిపోయాయి. మంచిగా బతికినాం. నా భర్తకు పెన్షన్ కూడా సరిగా వస్తలేదు. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ఒక్కటి కూడా అమలు చేయలేదని హరీష్ రావుకు తమ బాధ చెప్పుకున్న రైతులు. ఏం పేరు తల్లి? నా పేరు ధనలక్ష్మి. ధనలక్ష్మి వ్యవసాయం ఉందా? ధనలక్ష్మి ఎన్ని ఎకరాలు ఉంది? మాకు 5 ఎకరాలు ఉన్నాయి. మనం కూలికి వచ్చినాం చేసుకుంటారా? బదలని వచ్చినాం. బదలకి వస్తారా? బదలని వచ్చినాం. ఏం పెట్టినాం ధనలక్ష్మి? మేము 2 ఎకరాల పొలం చేసినాం, 3 ఎకరాల పత్తి పెట్టినాం. అయితే పోయిన సంవత్సరం మనకు కేసీఆర్ ఉన్నాడు కాబట్టి కొద్దిగా ఈ రైతులకు కష్టపడతాడు, విత్తనాలు ఇట్లా అన్ని దొంగ విత్తనాలు ఇస్తాడు అని వాళ్ళ షాపుల్లో బాగా బేరిస్తే వాళ్ళు మంచిగా ఇచ్చిండు. ఈ సంవత్సరం 2 బస్తాలు మంచిగా ఇచ్చిండు, 2 బస్తాలు ఉతికిచ్చే వరకు మొత్తం ఎర్ర పురుగు ఇట్లా తయారైంది. మంచిగా దిగుబడి పంట రాలేదు. అది మేము పట్టుకొని పోతే ఆ పత్తి పట్టుకొని పోతే ఖరీదారులు మేము కొనమని అంటారు. అక్కడికి పోతే ఈ పత్తి జల్లది 70% 90% నిమ్మత్తాంది, ఇది మేము కొనమని వాళ్ళు రూపాయలుగా పంపించింది. శ్రీశైలం పంపిస్తే మళ్ళీ బయట అమ్ముతా అది 4500కు రైతులు తీసుకున్నారు. రైతుల కాడ నుంచి ఖరీదారులు తీసుకుంటే అది వాళ్ళు అంతా బతిలాడు వాళ్ళకి ఇచ్చేసినాం. 4500కి ఇచ్చేసినాం. అది 90% వస్తుంది మేము దియం అని వాళ్ళు ఇట్లా అనుకుంటా వాళ్ళు బాగా ఇబ్బంది పెట్టింది. తను రిటర్న్ గా పంపించింది నిమ్మున్నదని. ఇక దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మేము అవి కూలీలు రాలేదు. మళ్ళీ అది వీకి మొక్కజొన్న వేసుకుంటామన్నా కూడా మనకు నీళ్ల సౌలతి ఈ కరెంట్ ఇస్తలేరు. నీళ్లు ఎత్తలేవు. కేసీఆర్ ఉన్నప్పుడు మొత్తం అన్ని పనులు చేసిండు. ఈయన మాయ మాటలతోటి రేవంత్ రెడ్డి మాయ మాటలతోటి 6 ఇస్తాం, ఇది ఇస్తాం, అది ఇస్తాం, పింఛన్లు ఇస్తాం, 4000 పింఛన్ ఇస్తాం, మళ్ళా మా గోలక్ష్మి పథకం, ఆడబిడ్డల పథకం ఇస్తాం అంటే అందరు కలిసి దెబ్బ ఓట్లు వేసి గెలిపించారు. బంగారం లేదు, పాడు లేదు, ఏం లేదు. మనకి ఇవన్నీ చేసుకున్న పనులు మనకేం లేదు. మళ్ళా ఈ పత్తి పట్టుకొని మనం బ్యాంకు పోతే 1 బస్తా ఇస్తాను. 1 బస్తా మీకు ఒకటే ఊరియా 1 బస్తా ఇస్తాను. 1 బస్తా పట్టుకొని దేనికి ఇస్తాం? 5 ఎకరాల పొలానికి అయితే శిల్కైతే ఎట్లా నాన్న బాబు మంచి వెళ్ళడానికి రమేష్ అన్న నేనేం చేసినమ్మా అక్కడి నుంచి రాలి నేనేం చేసినమ్మా ఆయన పైనుంచి దాన్ని నేనేం చేసినమ్మా ఆయన. యూరియా బస్తాలకు కష్టమైతుంది. వాటికి బోనస్ వచ్చింది? ఏది లేదు, ఏది బోనస్ ఇస్తాను కదా, ఇయ్యలేదు. మాయ మాటలతో గెలిచిండు, మాయ మాటలు పెట్టిండు. ఇక మా ఆయనకు పింఛన్ అయితే ఎప్పుడో పాపం కేసీఆర్ కడుసాల కూడా సంతకం పెట్టిండు ఆయన అప్పుడు. ఇక ఈయన 4000 కేసీఆర్ చేసిండు 4000 అని సంతకం పెట్టిండు సల్లదారావు రెడ్డి. ఇక ఎలక్షన్ లో కోడిపడ్డది తక్కువ మొత్తం కొట్టేసిండు. మేమేం చేయం అంటారు. పింఛన్ లేదు, పోడలేదు. మా ఆయనకు పై చోతం వచ్చింది.